ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మా యొక్క ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. మరి నా పేరు పాస్టర్ సమయాలు, ఎస్బీఐ కాలనీ నందాల నుంచి నేను ఈ యొక్క ఆడియో మెసేజ్ని నేను మాట్లాడటం జరుగుతుంది. మరి ఒక చిన్న మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని వాక్యం మనకి తేటగా మనకి తెలియపరుస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, ఈ రోజులలో మరి అభిషక్తులు అనబడినటువంటి వారు ఎక్కువైపోతున్నారు. దానిలో వారిలో ప్రవక్తినీలము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలు ప్రకారంగా మరి నేటికి ప్రవక్తలు ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను థంబ్నెయిల్లో నేను చూపించటం జరిగింది. మరి ఎవరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేదు. చర్చలోనికి కూడా ఆహ్వానం చేయటం జరిగింది. నేనేమంటున్నానంటే, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, ప్రవక్తలు ఉన్నారు. అయితే ఈ రోజుకు కూడా మరి ప్రవక్తలము మేము అన్నీ చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది పాస్టర్స్ ఉంటున్నారు. వారు మరి ఏమంటున్నారంటే, ఇదిగో మేమే ప్రవక్త యొక్క ఆత్మలను కలిగినటువంటి వారమై ఉన్నాము, మా దగ్గరికి వస్తేనే మరి మేము పరలోకానికి తీసుకొని వెళ్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు జ్ఞాపకం చేశాను కదా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండానట్లుగా మీరు చూచుకొనుడి అని ప్రభువారు మనకి తెలియపరిచారు. అయితే ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానంటే, ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, ఇదిగో మేమే మరి ప్రవక్తలము అన్నట్లుగా వారిని వారు గణపరుచుకుంటూ ఇతరులను కించపరుస్తున్నటువంటి వారుగా ఎంతోమంది ఉన్నారు. అదిగో మేము వాక్యం చెప్పేవారమే కానీ కింద పరిచర్య చేసేవారమైతే మేము కాదు అన్నట్లుగా చెప్తున్నారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవడైనానో సరే మీలో అధ్యక్షునిగా ఉండగోరిన ఎడల మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరిచర్య చేయండి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా వాక్యాలు మరొక వీడియోలో మేము మీకు తెలియపరుస్తాం. ఎందుకనంటే ఇది షార్ట్ లెంత్గా నేను వీడియో తీస్తూ ఉన్నా కనుక ప్రియమైన బిడ్డలారా గమనించండి. మరి చాలామంది మాట్లాడతారు, మేము ప్రవక్తల ఆత్మను కలిగిన వారమై ఉన్నాం, మేము సేవకుల యొక్క ముడ్లను గడిగినాము, లేకపోతే సేవకులకు పరిచర్య చేసినాము అని అంటారు. అయితే వాక్యం ఆ రీతిగా చేయమని చెప్పిందా? పోనీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఇలాగన మీరు కడగండి నాకు అని చేయించుకొని చేసినటువంటి సందర్భాలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా అంటే లేవండి. ప్రియమైన బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఎవడును మిమ్మల్ని మోసపరచకుండానట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మోసపరమైన బోధలు, మోసపరమైన ఆలోచనలు, మోసపరమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి సంఘంలో. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఇది అంత్యకాల దినములలో మనం ఉన్నాము అని నేను చెప్పటం జరుగుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అంత్యకాల దినములో మనకు మనమే వాక్యాన్ని పరిశీలించగలిగిన కృపలోనికి రావాలని నేను అనేక మార్లు చెప్తూ ఉన్నా. ఎవరో వాక్యం చెప్పి దాన్ని విని అలాగే వెళ్ళిపోకుండానట్లుగా కాక
విన్న వాక్యాన్ని పరిశీలించగలిగినట్లయితే మనము ఇటువంటి తోడేళ్లను మనము పసిగట్టగలుగుతామని నేను ఇందు మూలముగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరు కూడా మరి థంబ్నెయిల్కి జవాబు ఇవ్వలేదండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఇలాంటి మోసపరమైన ఆలోచనలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కనుక దానికి జవాబు ఇవ్వలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, మిమ్మల్ని ఎవడనూ మోసపరచుకున్నట్లుగా చూచుకొనుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని మోసపరుస్తున్నారని ఇందుమూలంగా మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి. ఈరోజు చాలామంది శిష్యులు విశ్వాసులు కూడా ఎలాగైపోయారంటే వాక్యం చదవడానికి బరువు అవుతుందేమో కానీ వాక్యం వినటానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే వాక్యము వినొద్దని నేను చెప్పటం లేదు, కానీ విన్న వాక్యాన్ని చదవగలిగిన కృపలోనికి రాగలగాలి అని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలామంది ఆదివారం రాగానే బైబిల్స్ పట్టుకొని మందిరానికి వెళ్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఎంతవరకు మనం వింటున్నాం వాక్యమును, ఎంతవరకు దాన్ని మనం సరిచూసుకోగలుగుతున్నాం, మరి ఎంతవరకు దానిలో వాక్యములో మనము నిలబడగలుగుతున్నాం, మనమే ఒక వాక్యముగా మార్చబడగలిగిన కృపలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దివారాత్రములు దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మనం ధ్యానించం, వినటానికి వెళ్ళిపోతాం. విన్నటువంటి ఆ వాక్యం మళ్ళా చూసుకోలేని నిస్సాస్థితిలోనికి వెళ్ళిపోతాం. అందుకే సైతాను మనల్ని మోసపరుస్తుంది. కనీసము 1 గంట కూడా మరి వాక్యాన్ని చదవలేని నిస్సహాయస్థితిలోనికి మనల్ని సైతాను ఈ రోజున లాక్కెళ్ళిపోతూ ఉంది. విశ్వాసులను సైతము, సేవకులను సైతము వాడు మోసపరుస్తూ తిరుగుతూ ఉన్నాడు. కనుక ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.